హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నవత, గైనకాలజిస్ట్. చాలామంది ప్రెగ్నెంట్ కపుల్స్ వాళ్ళకి పుట్టపోయేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసేస్తూ ఉంటారు అండ్ చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు డాక్టర్ని. అండ్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బేబీస్ బంప్ సైజ్ చూసి కానీ షేప్ చూసి కానీ అండ్ వీళ్ళకున్న క్రేవింగ్స్ బట్టి అండ్ మార్నింగ్ సిక్నెస్ దాన్ని బట్టి మీకు పుట్టపోయేది అమ్మాయి లేకపోతే మీకు పుట్టపోయేది అబ్బాయి అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ నమ్మొచ్చా, వీటిలలో ఎంతవరకు నిజం ఉంది, లేకపోతే ఇవి ఫ్యాక్ట్సా లేకపోతే మిత్సా అనే దాని గురించి వీడియో మొత్తం చూడండి. జనరల్గా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 140 ఎబో ఉంటే అమ్మాయి అని చెప్పేసి 140 బిలో ఉంటే అబ్బాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ దాంట్లో నిజం అనేది లేదండి. ఎందుకంటే హెల్తీ బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 110 to 160 మధ్యలో ఉంటుంది. సో జెండర్ అనేది బేబీ యొక్క హార్ట్ బీట్ మీద డిపెండ్ అవ్వదు. సెకండ్ వచ్చేసి క్రేవింగ్స్. మదర్కి కనుక స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటే అమ్మాయి అని చెప్పేసి, సాల్ట్ క్రేవింగ్స్ కానీ పులుపు ఎక్కువగా తినాలనిపిస్తే అబ్బాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వీటిలో కూడా నిజం లేదండి. అండ్ థర్డ్ వచ్చేసి మదర్ యొక్క స్కిన్ మంచిగా గ్లో అవుతుంది అంటే అబ్బాయి అని చెప్పేసి, పింపుల్స్ వచ్చేసి డ్రై అయిపోయి పిగ్మెంటేషన్ ఎక్కువగా అయింది అలా ఉంటే అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది మీ బాడీలో ఒక హెచ్సిజీ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది, అంతే తప్ప జెండర్ మీద అయితే డిపెండ్ అవ్వదు. ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి బేబీ బంప్ షేప్ అండ్ పొజిషన్. బేబీ బంప్ హై ఉండి రౌండ్గా ఉంది వైడ్గా ఉంది అంటే అమ్మాయి అని చెప్పేసి, అండ్ బంప్ కిందికి ఉంది పొడుగ్గా ఉంది అంటే అబ్బాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీ యుట్రస్ యొక్క సైజ్ పొజిషన్ దాని మీద డిపెండ్ అవుతుంది, అంతే తప్ప జెండర్ మీద డిపెండ్ అవ్వదు. అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా నమ్ముతూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ ఫేజ్ అండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరు వచ్చినా, బేబీ గర్ల్ వచ్చినా బాయ్ వచ్చినా హ్యాపీగా వెల్కమ్ చేయండి. అండ్ ఇలాంటివన్నీ మిక్స్ చేయనండి, ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. అండ్ ఇండియాలో మనము జెండర్ తెలుసుకోవడం అనేది ఇల్లీగల్ అండి. సో అలాంటి పని ఎప్పుడు చేయకండి. హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.